సో జేఈ మెయిన్స్ స్కోర్ను బట్టి యాక్సెప్ట్ చేస్తున్న టాప్ కాలేజెస్, యూనివర్సిటీస్ మనం ఒకసారి చూద్దాము. అండ్ ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీ, అండ్ ఇది టాప్ 50లో ఒకటి. తర్వాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాలికట్, ఎన్ఐటి కర్ణాటక, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక, తర్వాత వచ్చేసి ఎన్ఐటి తిరుచుపల్లి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ టెక్ తిరువనంతపురం, తర్వాత వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్, సో తర్వాత ఐఐటి హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ దుర్గాపూర్, ఎన్ఐటి రూర్కెరా, అస్సాం యూనివర్సిటీ, బిలా యూనివర్సిటీ దుర్గా, అండ్ డాక్టర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్, గీతము, ఐఐటి బెంగళూరు, ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాటెక్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ ఐఐటి రాము, అండ్ తర్వాత వచ్చేసి జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, మహీంద్రా యూనివర్సిటీ. దీంతో పాటు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. మీరు ఒకసారి ఏంటి అంటే జేఈ మెయిన్స్ ఎవరన్నా క్లియర్ చేస్తే ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ సంబంధించి ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూడండి. అండ్ దానికి సంబంధించిన ఇవన్నీ కూడా మంచి మంచి కాలేజెస్. చాలామంది ఏంటి అంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఐఐటి, ఎన్ఐటి, జిఎఫ్టిఏ ఇవే కాకుండా ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో కొన్ని జేఈ మెయిన్స్తో కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకొక విషయం నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నేను కూడా విన్నాను, బిట్స్ దుబాయ్ మీద మేము దుబాయ్లో కూడా మేనేజ్మెంట్ కోటా మేము ఇప్పిస్తాము అని చెప్పి, అంటే స్టూడెంట్స్ని 10,000 పెట్టి కెరీర్ గైడెన్స్ తీసుకున్న వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ బిట్స్ దుబాయ్ చాలా క్లారిటీగా మెరిట్ బేసిస్లోనే మేము తీసుకుంటాము అని చెప్పారు. సో 10,000 తీసుకొని మోసం చేసేవారు మీకు కూడా తెలుసు. సో ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. ఈ మిడిల్ మ్యాన్ చేతిలో పడి మోసపోవద్దు. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే బిట్స్ దుబాయ్ అని చెప్పి వేరే వేరే కాలేజెస్లో కూడా అక్కడ మిమ్మల్ని జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన దాకా కూడా మీకు అర్థం కాదు. సో డెఫినెట్లీ మోసపోయేదానికి ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ ఈ 10,000 కెరీర్ గైడెన్స్ తీసుకునే వాళ్ళు చాలా బాగా తెలివిగా మనం మోసం చేస్తూ ఉన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థుల్ని, వాళ్ళ పేరెంట్స్ని కూడా చాలా మోసం చేస్తూ ఉన్నారు. సో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. డెఫినెట్లీ ఇట్లాంటి వాటికి మీరు అవ్వద్దు. ఎప్పుడూ కూడా ప్రాపర్గా కొంత మీరు పిల్లలు కలిసి కూర్చొని మాట్లాడుకోండి, డిస్కస్ చేయండి. ఒకవేళ జేఈలో మంచి మార్క్స్ రాలేదు, జేఈ అడ్వాన్స్లో మంచి మార్క్స్ రాలేదు, మెయిన్స్లో మంచి మార్క్స్ రాలేదు, పర్వాలేదు. మీరు కూర్చోండి, ఎవరే రాలేదు ఇప్పుడు ఏం చేద్దాం రా, అమ్మ రాలేదు ఇప్పుడు ఏం చేద్దాం, ఎలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, కూర్చొని డిస్కస్ చేయండి పిల్లలతోటి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అలా డిస్కస్ చేయకుండా మీకే మొత్తం, పేరెంట్స్ ఎస్పెషల్లీ మాకే మొత్తం తెలుసు, పిల్లలకి ఏం తెలియదు అనుకోవద్దు. ఇప్పుడున్న పిల్లలకి కొంత నాలెడ్జ్ ఉంది. మీరు కూర్చొని డిస్కస్ చేశారంటే ఓకే నాన్న, ఇది ఈ కాలేజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ కాలేజ్ ఉంది, సో మనం దీనికి ట్రై చేయొచ్చు. అమ్మ దానికి ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా, ఓకే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేద్దాం, ఎంత అవుతుంది ఖర్చు, మన బడ్జెట్లో ఉందా, మనం పెట్టగలుగుతాం లేదా. పిల్లలతో కూర్చోండి, మనకి ఎంత ఆదాయం వస్తుంది, పిల్లలతో ఓపెన్గా మీరు మాట్లాడగలగాలి. మీరు మాట్లాడకపోతేనే పిల్లలు ఈ అదర్ అప్లికేషన్స్ ఖచ్చితంగా పేరెంట్స్గా మనం పిల్లలతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వకపోతే వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఫ్రీగా ఇంకెవరితో మాట్లాడగలుగుతారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది కొంచెం ఈ పల్లెటూరు నుంచి కొంతవరకు, లేకపోతే టౌన్ నుంచి కొంతమంది, అందరూ కాదు కొంతమంది పేరెంట్స్ మాకే అంతా తెలుసు, వాళ్ళకి ఏం తెలియదు, మేము చెప్పినట్టే వినాలి, అట్లేమి ఉండదు. మీకు ఏది మంచిది అనేది మీరు కూర్చొని డిస్కస్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. ఓకే, ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఎలా చేద్దాము, ఫ్యూచర్ ఉంటుందా లేదా. ఓకే, బీటెక్లో ఏ కోర్స్ తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్ గైస్. బీటెక్లో ఏ కోర్స్ తీసుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కాలేజీ ఎక్కడ చదువుతున్న కాలేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు, మీరు కష్టపడుతున్న పిల్లల భవిష్యత్తు కోసం. ఎనీవే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.